హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము ఈ కొత్త సంవత్సరం రోజు అంటే ఈ సెకండ్ ఈరోజు మిమ్మల్ని కలవాలనుకున్నాం బికాజ్ మా ఫిల్మ్ అప్డేట్ మా ప్రస్థానం జర్నీ ఆఫ్ ఎమోషనల్ కిల్లర్ ఇది ఆల్మోస్ట్ 50% మేము ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయింది మీకు తెలుసు. అండ్ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 50% షూట్ కంప్లీట్ అయిపోయింది. డే అండ్ నైట్ అంటే మోస్ట్లీ డబుల్ కాల్ షీట్లో ఆల్మోస్ట్ మేము 2 నుంచి మార్నింగ్ 6 దాకా కంటిన్యూ చేసి షూట్ చేస్తున్నాం. అండ్ జాన్ ఎండ్ కల్లా ఫిల్మ్ అయిపోతుందండి, ఇట్ విల్ బి కంప్లీటెడ్. అండ్ మోస్ట్లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ రిలీజ్కి వచ్చేద్దామని మా ప్లాన్. అండ్ చాలా మేము అనుకున్నట్టుగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అంటే టీం మొత్తం అలాగే వర్క్ చేస్తున్నారు. అండ్ మీకు ముందు చెప్పడం జరిగింది ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ అని. వీ కాంట్ రివీల్ ఇట్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము రివీల్ చేయాలనుకోవట్లేదు. బట్ తప్పకుండా ఇట్స్ గోయింగ్ టు బీ ఒక ఫస్ట్ టైం మనం ఇక్కడ ఇండియాలో ఎక్స్పెరిమెంటల్ వేలో వెళ్తుంది ఈ ఫిల్మ్. అండ్ మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అయిందండి, 15 days అవుతుంది. ఈ మంత్ ఎండ్ వరకు ఇంకా షూట్ కంటిన్యూస్గా పెట్టుకుంటున్నాం, మధ్యలో పండగలు సండేస్ వదిలేసి. అండ్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. ఇక్కడ ఉన్న అంటే ఆల్ దట్ ఈ టీమ్ అంతా ఉన్నప్పుడు ఒకసారి మీతో ప్రెస్ ముందుకు వద్దాం అనుకున్నాం. అండ్ ఈరోజు టీమ్ అంతా ఉన్నారు. ఈ న్యూ ఇయర్ టైంలో మేము ఇది షూట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ మేము అందరం వస్తున్నాం కాబట్టి బికాస్ జానీ గారు ప్రాపర్గా దాన్ని అంటే డిజైన్ చేసి ఎలా అయితే డిజైన్ చేసి నాకు చెప్పారో ఇన్ ద సేమ్ వే అది సెట్స్లో కనిపిస్తుంది. అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ద వే అవుట్కమ్ ఎలా అయితే వస్తుందో చాలా బాగుంది అవుట్పుట్. అండ్ ఇక్కడ మా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. అన్న అమిత్ అన్నది మేము వి థాట్ ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడే అనుకున్నాం మన ఇద్దరం కలిసి సినిమా చేస్తే బాగుంటుందని. అండ్ ఫైనలీ వీఆర్ వర్కింగ్ టుగెదర్. అండ్ కబీర్ ఈజ్ ఆల్సో దేర్. ఈరోజు కబీర్ లేడు ఎందుకంటే కబీర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మోస్ట్లీ మా యాక్ట్రెసెస్ అందరూ ఇక్కడ ఉన్నారు, రిషిక కానీ, ముస్కాన్ అండ్ భానుశ్రీ మెహ్రా. సో అండ్ మా యాక్టర్స్గా గగన్ ఇప్పటిదాకా ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి రాజా రవీంద్ర గారు, ఇలాగ చాలామంది, టార్జాన్ అన్న, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ యాక్టర్స్ అండ్ అండ్ త్వరలోనే మేము మంచి ఫస్ట్ లుక్తో ఇన్ బిట్వీన్ మీ ముందుకు వస్తాం ఈ సినిమాది. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. నేను చెప్పాలి అంతే. అండ్ విషెస్ అండి, మేము మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ మీ ప్రాపర్ ఫర్ షూర్ ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ స్పెషల్గా మా కెమెరామెన్ గారు ఇంకా ఇక్కడ లేరు. హిజ్ హార్డ్ వర్క్, ఆయన హార్డ్ వర్క్ చాలా ఉంది ఈ సినిమాకి. అండ్ మా మాస్టర్ శివ మాస్టర్, ఫైట్ మాస్టర్, చాలా డిఫరెంట్ కొరియోగ్రఫీ ఉంటుందండి ఫైట్స్ అంతా. బికాస్ చాలా కష్టం కూడా మేము చేస్తున్న కాన్సెప్ట్తో ఈ ఫైట్స్ క్రియేట్ చేయడం, దాన్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళడం. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ టీమ్ అండ్ చాలా కష్టపడుతున్నారు టీం మొత్తం. ఇది మొత్తం యాక్షన్ బ్యాక్డ్రాప్లో జరిగే ఫిల్మ్ అండి. అండ్ ఆబ్వియస్లీ మీకు టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది, మహాప్రస్థానం జర్నీ ఆఫ్ అన్ ఎమోషనల్ కిల్లర్. చాలా హార్ట్ టచింగ్గా ఉంటుందండి సినిమా మాత్రం ఫర్ షూర్. బికాస్ ఒక ఎమోషనల్ డ్రామాలో క్రియేట్ అవుతున్న సీరియస్ సబ్జెక్ట్ ఎక్కడ అంటే మీకు మేము కొత్త ప్యాటర్న్లో వెళ్తున్నా ఎక్కడ మీకు ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కానీ, బోరింగ్ కానీ, లాగింగ్ కానీ ఉండదు. ఇట్ విల్ బి ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఎక్స్పెరిమెంట్ టోన్లో వెళ్తుంది ఇది ఫిల్మ్. బట్ ఫర్ షూర్ ఇది ఫ్యామిలీ కూడా చూడాల్సిన ఫిల్మ్. ఆ కాన్సెప్ట్తో వెళ్తుంది. ఇట్స్ అందరికీ ఇప్పుడున్న సొసైటీలో సిచ్యువేషన్స్ మనం కొంచెం ఆ రియాలిటీని తీసుకుని దాన్ని బేస్ చేసుకుని వీఆర్ మేకింగ్ ఇట్. అండ్ ఒక చాలా డీప్ మీనింగ్, ఇన్నర్ మీనింగ్ ఉంటుంది ఫిల్మ్లో. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా ఉంటుంది. అండ్ హౌ ఇప్పుడున్న సొసైటీలో అది మనల్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది, మనం అసలు వాట్ వీ షుడ్ డూ, దానికి ఎలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వాళ్ళ దాకా వస్తుందో తెలుస్తుంది. సో ఆ కాన్సెప్ట్లో వెళ్తున్న డీప్ ఇన్నర్ మీనింగ్ ఉన్న ఫిల్మ్ అండి. ఫర్ షూర్ నాకు తెలిసి మేము డిసప్పాయింట్ చేయం ఈసారి. హలో, నమస్తే అండి, అందరికీ నమస్కారం. అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో సినిమా గురించి చాలా అనుకున్నా, లోపల వ్యానిటీ వ్యాన్లో ఇలా చెప్దాం అలా చెప్దాం, డైరెక్టర్ గారు వచ్చేసి ఇలా ఏం చెప్పబోతున్నారు. సో నా దగ్గర ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. బట్ అంటే ఆయన అది చెప్పొద్దన్నారు, అలా ఉందని చెప్పొద్దన్నారు. సో బట్ ఎస్, డెఫినెట్లీ ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. అండ్ జనాలకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్.
నేను తనిష్ ఇందాక తనిష్ చెప్పినట్టు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం అని మనం ఒక సినిమా చేస్తే బాగుంటుంది, మనం కలిసి ఒక చేస్తే బాగుంటుంది. ఫైనలీ థ్యాంక్ యూ జానీ గారు, ఈ సినిమాలో నాకు తనిష్తో వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. చాలా రోజుల తర్వాత ఇలా ప్రెస్ మీట్లో కూర్చున్నాను. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చెప్పనా? చెప్పండి. క్యారెక్టర్ అంటే చెప్పండి. అంటే నేను ఎన్నేళ్ళలో ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. ప్లస్ మేకింగ్ సైడ్ కూడా ఇట్స్ వెరీ డిఫరెంట్. జగన్ గారు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు, కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అంతే సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మహాప్రస్థానం అనే టైటిల్తో సినిమా స్టార్ట్ చేసాం. కంటిన్యూ షెడ్యూల్ జరుగుతుంది. సో ఆయనకి నీ పెయిన్ చిన్న ఆపరేషన్ ఉంటే సార్ నాకు 15 days టైం ఇవ్వండి, నేను ఈ నీ పెయిన్ పెట్టుకొని ఒక 10 days ఏమో రెస్ట్ తీసుకున్నారు అంతే. ఆఫ్టర్ దట్ దీంట్లో యాక్షన్ సంబంధించిన ఫైట్స్ ఉంటే దానికి రిహార్సల్స్ చేయాలి మస్ట్. 20 days మా ఫైట్ మాస్టర్ శివరాజ్ గారి దగ్గరికి వెళ్ళి లైక్ దట్ స్టూడెంట్ ఎవ్రీడే ఏ టైంకి రావాలండి, 9కి వెళ్ళాలి. 9కి కారు వేసుకొని అక్కడ డోజోకి వెళ్ళి అక్కడ 3-4 hours ప్రాక్టీస్ చేసి బ్యాండేజ్ కట్టుకొని అలా 15-20 days ప్రాక్టీస్ చేసి ఈ షూట్లో పార్టిసిపేట్ చేశారు. నిజంగా ఆయన డెడికేషన్కి అండ్ ఆయన నేచర్కి థ్యాంక్ యూ మచ్ సార్. చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్గా ముస్కాన్ సేతి చాలా గ్లామరస్గా కనిపిస్తుంది, చాలా మంచి క్యారెక్టర్. అండ్ ఇంకొక హీరోయిన్ రిషిక చాలా ప్యూర్ క్యారెక్టర్. ఒక అమ్మాయి కొంచెం హాట్గా ఉంటే ఒక అమ్మాయి చాలా ప్యూర్గా కనిపిస్తుంది. ఇద్దరు హీరోయిన్స్. అండ్ భానుశ్రీ మెహ్రా గారు వరుడి సినిమా చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈమెతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా కీ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అండ్ అమిత్ భాయ్ అండ్ మా గగన్ విహారీ అండ్ మా బిహెచ్ఎల్ ప్రసాద్ గారు, టార్జన్ గారు, కబీర్ దుహాన్ సింగ్ ఆర్టిస్టులందరూ చాలా చాలా కోఆపరేట్ చేయబట్టి నేను అనుకున్న టైంకి చేయగలుగుతున్నా. ఎందుకంటే దీనికి మస్ట్ అండ్ షూట్గా కొంచెం రిహార్సల్ చేయాలి. 7 గంటలకు షూటింగు, 6:30కి వచ్చాం, మేకప్ వేసుకున్నాం, కూర్చున్నాం, 7కి షాట్ పెట్టాం. ఇది కాదు, ఖచ్చితంగా 1-2 hours ముందు రావాలి, వచ్చి అందరూ కాంబినేషన్లో కొంచెం వర్క్షాప్ చేయాలి. దానికి వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. సో అలా చేయబట్టే నేను అనుకున్నది చేయగలుగుతున్నాను. అండ్ మా టెక్నీషియన్స్ బాలరెడ్డి గారు నాకు రైట్ హ్యాండ్ లాగా ఈ సినిమాలో చాలా బాగా చేస్తున్నారు. అండ్ మా రైటింగ్ డిపార్ట్మెంట్ కిరణ్ గారు అండ్ శివ నాకు స్క్రిప్ట్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ కపిల్ మాస్టర్ గారికి అయితే పెద్ద ఛాలెంజ్ ఇచ్చాను నేను. ఆ ఛాలెంజ్ చాలా పర్ఫెక్ట్గా చేశారు. మా ఫైట్ మాస్టరు, మా బంగారం శివరాజ్ మాస్టర్. ఫైట్ మాస్టర్స్ జనరల్గా డేట్స్ అప్పుడు వస్తారు, ఫైట్ చేసుకుని వెళ్తారు. అలా కాదు, ఆయన ఒక 15 days ఓన్లీ రిహార్సల్స్కే ఎవ్రీడే ఆయన టైం స్పెండ్ చేసి షూటింగ్ వచ్చారన్నమాట. సో థ్యాంక్ యూ గురు. అండ్ ఇంకెవరైనా పేరు మా లిరిసిస్ట్ ప్రణవ్ గారు. ఆయన గురించి ఇప్పుడు చెప్పను, ఇంకా తర్వాత వచ్చి చెప్పాలి. చాలా మంచి లిరిక్స్ రాశారు. అండ్ మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ రాజా రవీంద్ర గారి క్యారెక్టరు నేవీ ఆఫీసర్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఉండే ఆల్ క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్, నో పాజిటివ్ క్యారెక్టర్. అందరూ విలన్కి సంబంధించిన గ్యాంగే ఉంటారు. సో హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, విలన్ బ్యాచ్ ఇలా ఉండదు. ఉన్నవాళ్ళు మొత్తం క్రిమినల్స్ ఇంక్లూడింగ్ హీరో. దీంట్లో ఒక 4-5 పాజిటివ్, 2-3 పాజిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో రాజా రవీంద్ర గారిది అండ్ భానుశ్రీ మెహ్రా గారిది, వీళ్ళది ఇంకొక 2 క్యారెక్టర్స్ అంతే. సో రిమైనింగ్ ఆల్ ఆర్ క్రిమినల్స్. కొంతమంది క్రిమినల్స్ మధ్య జరిగే ఒక క్రిమినల్ యొక్క ఎమోషనల్ జర్నీ. మహాప్రస్థానం అంటే అది శ్రీశ్రీ గారి బుక్కు. అసలు ఆ పుస్తకం నేను ఎన్నోసార్లు చదివా, చాలాసార్లు ఎమోషన్ ఫీల్ అయ్యా పుస్తకం గురించి. ఆ టైటిల్ పెట్టాలంటే ఒక రకమైన భయం ఉంది ఫస్ట్. బట్ కథ అది చూసిన తర్వాత ఓకే న్యాయం చేయగలము చిన్న ధైర్యంతోనే పెట్టా. యాక్చువల్ కొంచెం డేర్ స్టెప్ అది, బట్ న్యాయం చేయగలనే నమ్ముతున్నా. నా ప్రయత్నం అయితే నేను చేశాను. అండ్ సినిమా మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది, అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. అందరికీ నాకు థ్యాంక్ యూ. జనరల్గా ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం అండి, చాలా టైం తీసుకుంటుంది. బట్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా దీన్ని ఒక నిజం చెప్పాలంటే ఒక యజ్ఞంలా చేస్తున్నారు.
బికాజ్ ఎన్నింటికి మనకి అంటే 6 o'clock, సరే 6 o'clock, సరే 5:30కి వెళ్దాం, మేకప్ వేసుకుని కూర్చున్నాం, 6కి షార్ట్ పెడతారు లేదా 7కి షార్ట్ పెట్టారు, చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయిందా వచ్చేసాం. నో, అలా లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మాకు ప్రతిరోజు షూట్కి ముందు వీ హ్యావ్ టు రిహర్సల్ ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ మేము రిహర్సల్ చేసుకుంటూనే ఉండాలి. బికాస్ ఎవ్రీ టైమింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఇప్పుడు కెమెరామెన్ గారు కూడా మాతో పాటు ఆయన కూడా రిహర్సల్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ లైక్ ఎవరు ఇక్కడ సెట్లో ఎవరు కూర్చుని ఉంటారు షూట్ జరిగేటప్పుడు. ఎవ్రీబడి విల్ బీ ఆన్ ద అక్కడ ప్రాపర్ సిచ్యువేషన్లో అక్కడికి ఉండి మొత్తం అందరూ చూసుకుని అన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు టేక్కి వెళ్తాము. సో ఒక యజ్ఞమే అండి ఇది, చాలా డెడికేటెడ్గా చేయాల్సిన సినిమా ఇది. లేకపోతే మేము తీసుకున్న కాన్సెప్టే పాడైపోతుంది. సో అందరూ అలాగే చేస్తున్నామండి. అండ్ ఇలాంటి ఫిల్మ్ని ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తున్న విధానం నిజంగానే వీ కాంట్ షో యూ వాట్ వీఆర్ డూయింగ్ ప్రాపర్లీ. అది కనుక చూపిస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడుతున్నారు అని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు. సో ఈ ఛాలెంజ్ మేము మీకు చూపించిన రోజు ఆ రోజు మా కష్టాన్ని కూడా మీకు చూపిస్తాం కంపల్సరీ. ఫస్ట్ థింగ్, మహాప్రస్థానం అనే టైటిల్ యొక్క మీనింగ్, ప్రస్థానం అంటే జర్నీ, మహా అంటే ద గ్రేట్ జర్నీ అవ్వచ్చు, ద లాస్ట్ జర్నీ అవ్వచ్చు. అంటే ఒక మనిషి యొక్క ప్రయాణం, ఆ లైఫ్ ప్రయాణంలో అతను అనుభవించింది, ఆయన చూసింది, అది శ్రీశ్రీ గారి ఆయన ఇన్నర్ ఎమోషన్స్ యొక్క రిఫ్లెక్షన్. అది సమాజం మీద ఉంది, కమ్యూనిజం మీద ఉంది, బాధితుడి మీద ఉంది, పెట్టుబడిదారి మీద, ఆల్ డైమెన్షన్, స్నేహితుడి మీద ఉంటుంది. సో ఇట్స్ నాట్ అదొక ఫిలాసఫికల్ కాదు, అది ఒక థీరీ కాదు, ఆయన జర్నీ. ఒక రోడ్డు పక్కన ఒక ముసలామె బిచ్చమెత్తుకుంటూ ఆమె చచ్చిపోతే, అవే చనిపోతే ఆ పాపం ఎవరిదని అడిగాను, ఆ కాకి నా పాపం ఏమీ లేదని ఎంగిలి ఇస్తాకు తీసుకుని వెళ్ళిపోయింది. దీంట్లో ఏ సిద్ధాంతం ఉండదు. అలా అంటుండే ప్రతి కవితలో కూడా డిఫరెంట్ ఒక స్నేహితుడి గురించి రాస్తారు. సో ఆయన యొక్క జర్నీ అది. సో ఎప్పుడైతే అది గొప్ప పుస్తకం అయిందో, మహాప్రస్థానం అంటే శ్రీశ్రీ గారు అట్లా దానికి ఒక రాయల్టీ వచ్చేసింది. సో ఈ సబ్జెక్ట్లో నేను మహాప్రస్థానం ఎందుకు పెట్టానంటే, ఇతని జర్నీ, ఒక క్యారెక్టర్ యొక్క జర్నీ, ద గ్రేట్ లాస్ట్ జర్నీ, దానికి అది మ్యాచ్ అవుద్ది. సో దట్స్ వై నేను శ్రీశ్రీ గారిని అనుకరించాలనో లేకపోతే శ్రీశ్రీ గారి భావజాలనో నేను తీసుకోవట్లేదు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద టైటిల్ ఓన్లీ. అంటే ఆ టైటిల్ దీనికి మ్యాచ్ అవుద్దని ఉద్దేశం పెట్టడం తప్ప, సో ఆ పుస్తకంలో ఉండే భావజాలంతో చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఒక క్యారెక్టర్ యొక్క ఎమోషను, ఒక క్యారెక్టర్ యొక్క జర్నీ తీసేటప్పుడు దాంట్లో చాలా డైమెన్షన్స్ ఉంటాయి, దాంట్లో రియలైజేషన్ ఉంటుంది, చాలా విషయాలు దాంట్లో రెస్పాండ్ అయిన తీరు ఉంటుంది. సో అందుకని ఆ టైటిల్ పెట్టండి. First of all, a very happy new year to everyone. I'm Bhanushree Mehra, and I'm working after a long break. I recently got married, and so I took a break. And I'm happy to be back on the sets of Mahaprasthanam. I play a role of a journalist. It's a crucial part of the film, and I can't talk much about the character because although it's a small role, it has a lot of essence. So if I talk a lot about it, I'll be revealing too much. So I should just keep quiet and wait for you all to watch the film when it's ready. But I'm really happy to be working with Johnny. He's a great director, and he's very enthusiastic about his work, and he explains you everything really properly and in detail. He enacts out things for you, so it becomes very easy. And thank you so much for having me here, and thank you everyone. హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ నమస్కారం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు టు వర్క్ విత్ జానీ సార్, టు వర్క్ విత్ తనిష్ ఫర్ మహాప్రస్థానం. It's a very exciting kind of a shoot because it's a very different way of shooting, and we have done a guerrilla shoot, so if I'm not wrong it's called something like that. No, don't reveal that. Okay, I will, but it's really interesting. But no, I've really first time been on this kind of a shoot, and you guys will really find it interesting because it's a different methodology, different cinematography. Bal Reddy sir, he's not here. He's not here. Okay, he has done a fabulous job, and under Johnny sir's direction, and the amazing action, amazing fights, and
there is little bit of glamour also. Everyone's looking at me like, don't tell anything more now. So I'm not going to tell anything more. But we've had a lot of fun shooting this, and it's an interesting story. It will keep you know, gripped. It's a suspenseful story. So yeah, we've enjoyed shooting it, and we hope that you love our film. Andarki Namaskaram. Happy New Year. This is my first movie and I'm very excited for this. Thanks to Johnny sir for giving me this opportunity and believing in me. And I'm really excited to work with the whole team. Tanish is a very sweet person. And yeah, that's it. It's my first movie and I'm very excited for this. And I hope you all love this. And next time I'll try speaking in Telugu. I don't know I don't know how to speak in Telugu, but I'll try. అందరికీ నమస్కారం. నా పేరు గగన్ విహారీ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ మొదలు పెట్టాలంటే ప్రతి ఆర్టిస్ట్కి ఉన్నట్టే మాకు కూడా చిన్న భయం ఉంది. అంటే ఏ క్యారెక్టర్ తీసుకోవాలన్నా సరే అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తారో చిన్న డౌట్ ఉంటుంది, భయం ఉంటుంది. సో సార్ పిలిచారు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తనేష్ గారు సినిమా చేస్తున్నారు సార్, దీనిలో మీకు ఒక క్యారెక్టర్ ఉంది, క్రూషియల్ క్యారెక్టర్ చేయాలి అన్నారు. నాకేంటంటే సార్ చెప్పండి, క్యారెక్టర్ చెప్పండి అంటే లేదు సార్ చెప్పను అన్నారు. అది కాదు సార్, కొంచెం స్టోరీ చెప్పాలి కదా సార్ అంటే లేదండి మీరు చెయ్యండి డెఫినెట్గా సూపర్ ఉంటుంది. ఓకే సార్ బట్ కొంచెం చిన్న లైన్ అంటే అది ఒక్కటి అడగద్దు స్టోరీ చేయండి అన్నారు. సార్ అలాంటి ఒక రికార్డులో పెట్టారంటే హీ డోంట్ వాంట్ రివీల్. అంటే యాక్టర్స్ కూడా ఆన్ స్పాట్ మేము వచ్చి సార్ అన్నట్టు 2 hours వర్క్షాప్ చేసి ఒక డిఫరెంట్ మెథడ్ ఆఫ్ యాక్టింగ్, డిఫరెంట్ మెథడ్ ఆఫ్ మేకింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో నేను తీసుకోవడానికి మెయిన్ హుక్ పాయింట్ ఏమొచ్చిందంటే ఆ టైటిల్ మహాప్రస్థానం. అది చూడగానే నాకు అనిపించింది ఈ టైటిల్ ఎంత భారీ టైటిల్ పెట్టారంటే గ్యారంటీగా చాలా గట్స్ ఉన్నాయి, చాలా విషయం ఉంది అని అనిపించింది. సో ఇంకా ధైర్యం చేసి దూకేసాము. సో తర్వాత తనీష్ భయ్యతో ఒక్కొక్క సీన్ చేస్తుంటే దానిలో ఎమోషన్స్ చూస్తుంటే నాకు ఒక్కొక్క సీన్కి కాన్ఫిడెన్స్ పెరుగుతూ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవ్రీ డే షూటింగ్. అండ్ 15 daysలో ఆల్మోస్ట్ 50% ఈజ్ డన్. 50% మూవీ ఈజ్ షూటింగ్ వాజ్ డన్. డబుల్ కాల్ షీట్స్ చేస్తున్నాం, మొత్తం డబుల్ కాల్ షీట్స్ అన్నీ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద డేట్స్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. నిజంగా మంచి రోల్ చేస్తున్నాను. అండ్ తనీష్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్ తనీష్. సో ఇది మాత్రం ఒక్కటి చెప్తానండి, ఇట్ విల్ బి న్యూ ఏజ్ సినిమా, ఎక్స్పెరిమెంటల్ సినిమా ఏదైతే జనాలు ఆదరిస్తున్నారో దానికి డెఫినెట్గా మహాప్రస్థానం విల్ బి వన్ అమాంగ్ దెమ్. యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ అండి. దట్ ఈస్ వాట్ our team will tell you. And wait for April release, right? Thank you. నేను మీ కపిల్ మాస్టర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట చెప్పాలంటే జానీ సార్ నన్ను నమ్మి ఈ సాంగ్స్ నా చేతిలో పెట్టారు. నన్ను ఎంతైతే నమ్మి చేతిలో పెట్టారో అలా చేసి ఇచ్చాను అని అనుకుంటున్నాను. బట్ రియల్లీ సార్ ఈ సాంగ్స్ చేశాను నేను 25 movies వరకు నేను సాంగ్స్ చేశాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి సాంగ్స్ చేయడం. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ టెన్షను, ఆ ఆర్టిస్టులు, ఎవ్రీబడి అందరూ సెట్లో ఇక్కడ అది అందరూ మన కబీర్ గారు అందరూ అండ్ నాని సార్ అండ్ మన హీరోయిన్ ఎవ్రీవన్ అందరూ అలా ఉన్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రియల్లీ ఎక్స్పెరిమెంటల్ అండ్ బాగా వచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఇలాంటి సాంగ్స్ చేయడం అనేది చాలా ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలాంటి సాంగ్స్ చేయడము. చాలా మూవీస్ చేశాను, బన్నీ గారితో వర్క్ చేశాను అండ్ పవన్ సార్తో వర్క్ చేశాను, ఎన్టీఆర్ సార్తో వర్క్ చేశాను. ఇలాంటి సాంగ్ అనేది దిస్ ద ఫస్ట్ టైం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ జానీ సార్. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ సార్. అండ్ నాకు నమ్మకం ఉంది బాగా వచ్చినాయి సాంగ్స్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. మన డైరెక్టర్ గారు జానీ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు సినిమా టైటిల్ మహాప్రస్థానం. ఏంటండి శ్రీశ్రీ గారు టైటిల్ పెట్టారు, చాలా కష్టం కదా ఇదంటే, లేదు కదండి శ్రీశ్రీ గారైనా ఎవరైనా సరే కష్టపడాలి, కష్టపడిందే ఫలితం రాదు అంటూ సబ్జెక్ట్ చెప్పకుండా ఇలాంటివి చాలా చెప్పారు నాకు. ఈయన దగ్గర ఇంతకుముందు నేను అంతకు మించిన సినిమా చేశాను, మంచి వేషం చేశాను. అయితే ఈ సినిమా వర్క్ చూస్తుంటే దానికి మించి ఉంటుంది అని ధైర్యంగా చెప్పగలనండి. అలాగే ఈ మధ్య చూస్తుంటే
ఒక డిఫరెంట్ పాయింట్తోనూ కొత్త రకంగా ఉన్న సినిమాలే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రేక్షకులు. సో ఆ విధంగా చూసుకుంటే మా సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందనే ఒక నమ్మకం. బికాస్ ఇప్పటివరకు హీరో గారు కానీ అందరూ చెప్పింది ఒకటే మాట, ఒక కొత్త వేలో చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ కూడా ఒక కొత్త తరహాగా విత్ రిహార్సల్స్. మొన్న నేను చేసిన సీన్ అండి చాలా సింగిల్ షాట్లో చేశారండి, చాలా పెద్ద సీన్. ఆ సీన్ చేయాలంటే మినిమం ఒక హాఫ్ డే తీసుకుంటారు ఎవరైనా సరే. అయితే అది రివీల్ చేయకూడదు అన్నారు. ఓకే ఫైన్, అంటే కష్టపడుతున్నారు అందరూ. సో మీరు కూడా దానికి తగ్గట్టుగా ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మహాప్రస్థానం ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇక్కడి నుంచి తెలుగు సాహిత్యాన్ని నేను నడుపుతాను అన్నీ తానై అని ఎలుగెత్తి చాటి కళాన్ని ఖడ్గంగా కదిపిన యోధుడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అలాంటి శ్రీశ్రీ గారి పేరు చెప్తే అందరికీ గుర్తుకొచ్చే సాహితీ ధృవతార మహాప్రస్థానం. అలాంటి మహాప్రస్థానాన్ని ఈ సినిమాకు పెట్టడంలో దుస్సాహసం లేదు, పొగరుబోత్తనం లేదు. ఇంట్లో పిల్లవాడు పుడితే శ్రీరామని పేరు పెట్టినంత మాత్రం దేవుడు పేరు పెట్టినట్టు కాదు, దేవుణ్ణి తలుచుకుంటూ భక్తితో పెట్టినట్టే ఈ సినిమాకు కూడా అంతే ఆయన ప్రస్థానం. సో కమింగ్ టు మహాప్రస్థానం, an emotional killer story is all about supreme self-sacrifice and purification, living everything. తెలుగులో ఇలాంటి కల్ట్ ఫిలింని అటెంప్ట్ చేస్తున్న డైరెక్టర్ జానీ గారికి, మిగతా టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సో మహాప్రస్థానం, ఈ మహాప్రస్థానం రిలీజ్ అయ్యాక ఇతని స్థానం ఎక్కడో ఉంటుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి అందరూ చూశాక కథ గురించి మాట్లాడుకుంటారు అందరూ, బట్ ఈ సినిమా చూశాక చాలా విషయాల గురించి మాట్లాడుకుంటారు. అందుకే ఎవ్వరు రివీల్ చేయట్లేదు. అప్పుడు మీరు సినిమా చూసి అప్పుడు మాట్లాడదాం ఏమన్నా ఉంటే. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రణవం అండి. ఈ మహాప్రస్థానం అనే సినిమాకి 5 పాటలు రాసే అవకాశం వచ్చింది నాకు. అదంతా జానీ గారు యాక్చువల్ నాకు ఇచ్చిన అవకాశం అది. యాక్చువల్గా ఈయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చినట్టు ఉంటారు, బట్ ఆయనకు కావాల్సింది కూడా తీసేసుకుంటూ ఉంటారు. ఓకే, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను పాటలు రాస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను. దీనిలో మొత్తం 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు 2 ఫిలసాఫికల్ సాంగ్స్ ఉంటాయి, 3 ఐటెం సాంగ్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ ఫిలసాఫికల్